కాబట్టి ప్రియులారా, ఆయన రక్షించడానికి వచ్చాడు అని మనం చూస్తాం. ఎవరిని రక్షించడానికి? కొరింథీయులకు లేదా తిమోతికి రాసిన మొదటి పత్రిక 15వ వచనంలో చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. ఎవరు రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చేను అన్నమాట మరి ఇక్కడ గమనిస్తున్నాం. అలాగే అయితే ప్రియులారా, గమనించండి, రక్షించడానికి, పాపులను రక్షించడానికి, పౌరులను రక్షించడానికి, అన్ని జనులందరినీ కూడా రక్షించడానికి, ప్రతి స్త్రీని ప్రతి పురుషుని కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు లోక రక్షకుడుగా, జగత్ రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా ఈ భూలోకానికి వచ్చాడు ఆయన. అలాగే ప్రియులారా, గమనించండి, మరి ఆ ప్రభువు ఎవరిని రక్షిస్తాడు? ప్రకటన గ్రంథంలో 17 అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదువుతారు. ప్రకటన గ్రంథం 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతులు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజుపై తనతో కూడా ఉండిన వారు. మరి పరలోకముల దృశ్యము, గొర్రెపిల్ల ఎవరంటే ప్రభువులకు ప్రభువును రాజులకు రాజుపై ఉన్నందునను, అంటే ఆ గొర్రెపిల్ల మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. తనతో ఉన్నందున తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఏమండి? యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎవరిని రక్షిస్తాడు అని అంటే, అంత్య దినాలలో మరి జరిగే సంభవాలు ఇవి. ప్రకటన గ్రంథం మరి ప్రకటన 17:14లో చివరి 2 లైన్లలో తనతో కూడా ఉండిన వారు, ఏమంటే పరలోకంలో ప్రభువును చేరుకునేవారు, ప్రభుత్వం కలిసి ఉండేవారు. ఎవరంటే పిలువబడిన వారై 1, ఏర్పరచబడిన వారై 2, 3 నమ్మకమైన వారై ఉన్నందునను. కాబట్టి ప్రేమ వాళ్ళారా, పాపులను రక్షించడానికి భూలోకానికి యేసు వచ్చిన మాట నమ్మదగినదే, పూర్ణ అంగీకారణకు యోగ్యమైన మాటనే. కానీ పాపులందరూ ఎవరు పాపులు? ప్రసంగి 7:20లో చూస్తే, పాపము చేయకుండా మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని మనం చూస్తాం. అలాగే రోమా 3:23లో చదువుతాం, ఏ వేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుభవించిన మహిమను పొందలేకపోతున్నారు అని చూస్తారు. మరి అదే రోమా 3వ అధ్యాయంలో మరి గమనిస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, మంచివాడు లేడు, ఒక్కడును లేడు అని అలా చెబుతూ అందరూ త్రోవ తప్పి, లేదా అందరూ గొర్రెల వలె త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారయ్యి అని చూస్తారు. అలాగే ఈ వచనాన్ని గమనించినప్పుడు పాపులు ఎవరంటే, ఏమంటే యోగు గ్రంథంలో కూడా చూస్తే, స్త్రీ కనిన ప్రతి నరుడు కూడా మరి పాపం చేసిన వాడు అని చూస్తారు. లోకములో ఉన్న వారందరికీ కూడా, ప్రతి స్త్రీకి ప్రతి పురుషునికి జన్మ పాపం ఉన్నది, కర్మ పాపము ఉన్నది. మానవులందరూ కూడా పాపాత్ములే. అలాగైతే యేసు ప్రభు వచ్చింది ఎవరి కోసం?
పాపను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమ ద్వారా అలా ఆ మాట చూస్తే మరి లోకంలో ఉన్న మనుషులందరూ కూడా పాపాత్ములే. అయితే మానవులందరినీ కూడా రక్షించడానికి యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మరి గమనించండి, అలాగైతే ఈ ప్రకటన 17:14లో పిలువబడిన వారిని, ఏర్పరచబడిన వారిని, నమ్మకమైన వారిని రక్షించున్న మాటలు మనం గమనిస్తున్నాం. అలాగైతే పిలువబడిన వారు ఎవరు అని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 9:13లో ఆయన అంటున్నాడు, నేను పాపుడు పిలువ వచ్చి తిని కానీ నీతిమంతుడు పిలువ రాలేదు అంటున్నాడు. నేను పాపులను పిలువ వచ్చి తిని నీతిమంతుడు పిలువ రాలేదు అంటున్నాడు. 9:13. అయితే నేను పాపుడు పిలువ వచ్చి తిని నీతిమంతుడు పిలువ రాలేదు. దానికి ముందుగా ఒక దృష్టాంతం చెప్తున్నాడు. ఆయన 9:12 ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కడ లేదు కదా. నిజమే కదండి, వైద్యుడు ఎవరికి అక్కడ? రోగము గల వారికే. రోగము గల వారికే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కడ లేదు కదా. అయితే నేను పాపుడు పిలువ వచ్చింది కానీ నీతిమంతుడు పిలువ రాలేదు అంటున్నాడు. అలాగైతే పాపాత్ములు పిలవడానికి, పిలిచి మనం రక్షించడానికి యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చాడు అనేది మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తే 14 వచనం. మత్తయి సువార్త 22:14 కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పారు. అయ్యా రామలారా చూడండి, యేసు ప్రభు పాపులు రక్షించడానికి వచ్చాడు. పాపులలో రక్షింపబడి అనుకున్న వారు ఎవరంటే పిలువబడిన వారు అని ఒక గుంపు, రెండవది ఏర్పరచబడిన వారు అనేది, మూడవది నమ్మకమైన వారిని ఆయన రక్షించునని చూస్తున్నాడు. లేదా పౌలు నన్ను రక్షించును అంటున్నాడు. ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి నన్ను పరలోకము నేను చేరినట్టుగా నన్ను రక్షించునంటున్నాడు. అలాగే పౌలు పిలువబడిన వాడు, పౌలు ఏర్పరచబడిన వాడు, పౌలు నమ్మకమైన వాడు. ఈ నేను పాపుల పిలువ వచ్చింది కానీ నీతిమంతులు పిలువ రాలేదు అంటున్నాడు. మరి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అనే మాట కూడా మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, ప్రభు పిలుస్తున్నాడు. ఈ అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు ఎంతగానో మరి అందరిని పిలిచే పనిలో ఆయన ఉంటున్నాడు. యెషయా గ్రంథం 1:18 మనం చూస్తే, ఇదిగో యెహోవా మాట్లాడుతున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపము రక్తం వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె గుచ్చు వలె తెల్లని వగును. అంటే రండి మన వివాదం తీర్చుకుందాము. యెహోవా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి అని పిలుస్తున్నాడు. పాపం రక్షించడానికి వచ్చిన ప్రభువు రండి మన వివాదం తీర్చుకుందాం అంటున్నాడు. ప్రేమ వల్ల మానవులందరూ కూడా దేవునితో వివాదం కలిగి ఉన్నారు, లేదా వ్యాజ్యాన్ని కలిగి ఉన్నారు, లేదా కొట్లాట, విరోధం, రగడ, అసమాధానం దేవునితో మానవులు కలిగి ఉన్నారు. కానీ రక్షించడానికి వచ్చాడు అందరినీ.
కాబట్టి ఆయన పిలుస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. దేవుడికి మానవులకు ఉన్న వివాదం ఏంటంటే, దేవుడికి మానవులకు ఉన్న వివాదం ఒకటే. దేవుడు మహాపరిశుద్ధులు, మానవులు అపాత్ములు. కాబట్టి ఆ వివాదము, ఆ విరోధము, ఆ వ్యాజ్యము పాపమే. దేవుడు అంటున్నాడు, ఆ పాపములో ఉంటే మీరు పరిశుద్ధుడైన దేవుడిని చేరుకోలేరు. కాబట్టి రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపములు అంటున్నాడు. ఆ వివాదం ఏంటి? మీ పాపములే. మీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను అవి హిమం వలె తెల్లబడదు, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబుచ్చు వలె తెల్లనివ్వదు. రండి, నేను నిన్ను పవిత్రం చేస్తాను. హిమం వలె అంటే తెల్లగా చేస్తాను. మరి మీ మాలిన్యాన్నంతా నేను కడుగుతాను. పాపాలు రక్తం వలె ఎర్రగా ఉన్నా అవి హిమం వలె తెలుపు చేస్తాను. కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబుచ్చు వలె తెల్లనివ్వను అంటున్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాం అంటున్నాడు. యెషయా గ్రంథం 55:1 మనం గమనిస్తే, తప్పికొన్న వారులారా నీళ్ళ ఎదుకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ లేకయే ద్రాక్షారసమును పాలను కొనుడి అంటున్నాడు. ఇక్కడ కూడా రండి. ఆయన పాపం రక్షించడం భూలోకానికి వచ్చాడు. వచ్చి పిలుస్తున్నాడు, రండి మన వివాహం తీర్చుకుందాము అని అంటున్నాడు. ఇక్కడ కూడా యెషయా 55:1 దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ ఎదుకు రండి. నీరు అనగా దేవుని వాక్యమే. వాక్యం అనే ఉదకము అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 మనం చూస్తాం. ఆ ఉదకము, ఆ నీరు దేవుని వాక్యమే. దప్పికొన్న వారలారా నీళ్ళ ఎదుకు రండి, రూకలు లేని వారు మీరు వచ్చి కొని భోజనము చేయుడి. ఆ భోజనం అన్నా కూడా దేవుని వాక్యమే. దావీదు మహారాజు అంటాడు, నీ వాక్యము యూసుఫైన ధారల కంటే మధురంగా ఉంది నా నోటికి అంటాడు. నీ వాక్యము కృప మెదడు నాకు దొరికినట్టుగా ఉన్నది అని అంటాడు. ఇర్మియా అంటాడు ప్రవక్త, నీ మాటలు నాకు దొరికిన చూడనే నేను వాటిని భుజించి తినే అంటాడు. అలాగే దేవుని మాటలే భోజనం, దేవుని మాటలే నీరు. దేవుని అంటాడు, రండి రూపులు లేకపోయాడు ఏమీ ఇవ్వటే ద్రాక్షారసము పాలను కొనుడే. ద్రాక్షారసము అనగా కూడా వాక్యమే, పాలు అనగా వాక్యమే. ఎలా అంటారు? ద్రాక్షారసం అంటే తీయగా ఉంటుంది, హృదయాలు సంతోషపెట్టే ద్రాక్షారసం 104వ కీర్తనలో మనం చూస్తాం. దావీదు మహారాజు అంటున్నాడు, నీ వాక్యం చాలా కంటే మధురమైంది అంటున్నాడు. అంటే తేనె కంటే మధురమైనది ఏమిటండి? అలాగైతే వాక్యము తేనె కంటే మధురమైంది. కాబట్టి తేనంటే వాక్యమే. 104వ కీర్తనలో మరి హృదయములను సంతోషపడుతుంది ద్రాక్షారసమును ఆయన మరి భూమిలో ఉండి మొలిపించును అని రాశాడు. అలాగైతే పాలను కొనుడి అంటున్నాడు. పాలు అనగా సమృద్ధి అయిన ఆహారం, శ్రేష్టమైన ఆహారం పాలు, సమృద్ధి అయిన ఆహారం. మరి అన్ని పోషక పదార్థాలు పాలలో ఉన్నాయంటారు. ఇందుకు చిన్నపిల్లలకు దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా వచ్చి పాలే ఇస్తారు. ఏమి ఇవ్వకుండా నీళ్లు కూడా తాకుండా పాలే ఇస్తారు. ఎందుకు? ఒట్టి పాలతో పెరుగుతాడు చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి. పాలు అనగా పోషక పదార్థాలు అన్నీ ఉన్న సంపూర్ణమైన ఆహారం. అలాగైతే దేవుడి వాక్యము సంపూర్ణమైన భోజనం. కాబట్టి రండి, మీ హృదయం సంతోషపరిచేది ద్రాక్షారసం, హృదయాలు సంతోషపరిచేది దేవుని వర్తమానమే, వాక్యమే. పాలు సంపూర్ణ ఆహారం అంటే దేవుని వాక్యం. భోజనం అంటే కూడా ఇది నేను చెప్పినట్టుగా నీ వాక్యం నాకు దొరికినది చూడనే నేను
బట్ భుజించితేనే అంటాడు, అది నా నోటికి తీయగా ఉన్నది అంటాడు ఇర్మియా. అలాగైతే వాక్యమే ఇర్మియా నోటికి భోజనంగా ఉంది. అది భోజనం అన్నా కూడా వాక్యమే. మరి నీళ్ళ ఎదురు రండి దప్పికున్న వాళ్ళ అంటే దప్పికనగా మరి ఆత్మలో తృష్ణ, ఆత్మలో దాహం, ఆత్మలో అసంతృప్తి, ఆత్మలో ఆవేదన, ఆత్మలో ఆకలి దప్పులు కలిగిన వాళ్ళ రెండు నీళ్ళ ఎదురు అంటున్నాడు. అలాగైతే ఆత్మశాంతి లేని వారు, ఆత్మలో సమాధానం లేని వారు, ఆత్మలో ఆకలి దప్పులు కలిగిన వారు పిలుస్తున్నాడు రెండు నీళ్ళ ఎదురు. ఆ నీరు దేవుడి వాక్యమే. ఈ దేవుడి వాక్యము మానవుల హృదయాలకు, ఆత్మలకు సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని కలుగ చేస్తాయి. ప్రతి దప్పిలు ఉన్న వాళ్ళ నీళ్ళ ఎదురు రెండే అంటున్నాడు. మరొక మాట 45వ యెషయా గ్రంథం 45:22. యెషయా గ్రంథం 45:22. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడు లేడు. ఎవరు చూస్తున్నాడు? మొట్టమొదట చదివా పాపం రక్షించుట యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడని తిమోతికి రాసిన మొదటి పత్రిక 15 చదివాడు. ఆ పాపులు ఎవరు అంటే మనుషులందరూ పాపాత్ములు అని కూడా చెప్తున్నారు. పాపం చేయకుండా మేలు చేయకుండా నీతి మంతులు భూమి మీద ఒక్కడు లేదని ప్రసంగి 7 చదివాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే యెషయా 45:22 భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. అంటే భూ దిగంతముల నివాసులారా మీరందరూ ఆపదలో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారు. మీరందరూ కూడా మీ ఆత్మలు పాతాళానికి దిగిపోతాయి, మీ ఆత్మలు నిత్య నరకానికి వెళ్ళిపోతాయి. మీరందరూ కూడా నిత్య శిక్ష, నిత్య నాశనం, నిత్య మరణం కింద మీరు ఉన్నారు. కాబట్టి భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఆయన వైపు చూస్తే రక్షణ దొరుకుతుందండి. ఎక్కడి నుంచి? పాతాళం నుండి, నిత్య నరకాగ్ని నుండి, నిత్య శిక్ష నుండి, నిత్య మరణం నుండి, నిత్య నాశనం నుండి, పాతాళం నుండి, నిత్య నరకాగ్ని నుండి, ఉండడం నుండి రక్షణ ఆత్మలకు దొరుకుతుంది. మానవుడు జీవాత్మ, దేవుడు పరమాత్మ. అలాగే ఇక్కడ భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అంటే యేసు ప్రభు వైపు చూస్తే రక్షణ కలుగుతుందా? ఊరికి చూస్తే రక్షణ కలగదు. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. దాసి ఒక పని కట్టే దాసి పగలంతా పని చేసి సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు యజమానులు వాళ్ళు చేతి కట్టు చూస్తున్నాడు ఆశతో. అలాగే దాసి లేదా జీతగాడు పగలంతా పని చేసి సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు యజమాని చేతి కట్టు చూస్తాడు ఆశతో. చూడటం అంటే దాసి యజమానులు వాళ్ళ చేతి కట్టు చూస్తుంది సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు. అంటే చూస్తున్నట్టు అర్థం ఏంటి? ఆశతో ఏదైనా తనకు తన పిల్లలకి యజమానురాలు ఏమైనా ఆహారం పెడుతుందేమో, డబ్బులు ఏమైనా ఇస్తుందేమో అనే ఆశతో ఒక దాసి యజమానురాలి చేతి కట్టు చూస్తుందట. అంటే చేతి కట్టు చూద్దామంటే అర్థం ఏంటి? ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణతో చూడాలి. కానీ భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడే అంటే ఆయన వైపు ఎట్లా చూడాలి? దాసి యజమానురాలు చేతి కట్టు చూసినట్టు ఆశతో చూడాలి. దేనికి? రక్షణ పడదు. ఎందుకని? మానవులందరూ భూదిగంతముల నలుదిక్కులో ఉన్న మనుషులందరూ కూడా జన్మకర్మ పాపంలో
పాపములు చేసి పాతాళానికి నరకానికి దిగజారిపోతున్నారు. కాబట్టి వారు ఆశతో అక్కర కలిగి విశ్వాసముతో నిరీక్షణతో యేసు ప్రభు చేతి వైపు చూడాలి, లేదా ఆయన వైపు చూడాలి. ఎందుకని? రక్షించు ప్రభు వాడు ఊరికి చూడడం కాదు, ఆశతో భూదిగంత నివాసులారా నా వైపు చూచి అంటున్నాడు. అంటే ఆశతో, అక్కరతో, విశ్వాసముతో, నిరీక్షణతో ఏదో ఒక మేలు పొందాలని, ఒక సహాయం పొందాలని నా వైపు చూడండి, నేను ఏం ఇస్తాను మీకు? మీ ఆత్మలకు రక్షణ ఇస్తాను, మీ ఆత్మలు పాపాలని నరకాన్ని దిగిపోకుండా అంటున్నాడు. ఇక్కడ కూడా నా వైపు చూడండి, రండి రండి అని పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11:29 చూడండి. మత్తయి సువార్త 11:29. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. రండి అని పిలుస్తున్నాడు. ఆయన రక్షిస్తున్నాడు. ఎవరిని? పిలువబడిన వారనే చదివాడు. ఎట్లా పిలుస్తున్నాడు? ఎవరు పిలుస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన రక్షించడానికి పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, దీనమనస్సు వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకున్నప్పుడు అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి దొరుకుతున్నది. అంటే మీ ఆత్మలకు శాంతి దొరుకుతున్నది. ఎవరు పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఎవరు పిలుస్తున్నాడు? ప్రయాసపడుతున్న సమస్త జనులను పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నాడు? ఆయన భూదిగంతముల నివాసులారా అందరినీ పిలుస్తున్నాడు. ఆయన ఎవరు పిలుస్తున్నాడు? ఆయన పాపములో ఉన్న వారిని. రండి, మనం వివాదము తీర్చుకున్నాం. మీ పాపములు రక్తములే ఎర్రనిమైనను, మీ పాపములు కెంపు వలె ఎర్రనిమైనను, అది హిమములే తెల్లగా చేస్తానంటున్నాడు. ఇంకా ఎవరు పిలుస్తున్నాడు? ఆయన దప్పికొన్న వారలారా నీళ్ళ ఎందుకు రండి, రండి రూపులు ఈయకయే భోజనము చేయు, రండి రూపులు ఈయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. అలాగే వాక్యమే ద్రాక్షారసం, వాక్యమే పాలు, వాక్యమే భోజనం. భోజనము తృప్తి కలుగు చేస్తుంది. దప్పికొన్న వారలారా నేను భోజనం ఇస్తాను, రండి. మీరు దప్పిక తీరుస్తుంది, రండి మీ దప్పిక తీరుస్తారు, మీ ఆత్మకు శాంతి ఇస్తారు. రండి మీకు ద్రాక్షారసం ఇస్తాడు. ద్రాక్షారసం అంటే హృదయాన్ని సంతోషపడుతున్న ద్రాక్షారసం అని కీర్తనకారుడు రాస్తున్నాడు. అలాగే రండి మీకు సంతోషాన్ని ఇస్తాను, కుటుంబంలో ఉన్న వాళ్ళగా మీకు సంతోషం ఇస్తాను రండి అంటున్నాడు. రండి పాలు ఇస్తాను మీకు అంటున్నాడు. పాలు అనగా సంపూర్ణమైన బలమైన శక్తితో కూడుకున్న ఆహారం పాలు. అందుకే పిల్లలకు సంవత్సరంలో 2 సంవత్సరాలు పుట్టిన పిల్లలకు పుట్టి పాలు ఇస్తారు. అది సంపూర్ణమైన ఆహారం, బలం, శక్తి. కాబట్టి వాక్యం అనే పాలు ఇస్తానంటున్నాడు ఆయన. ఈ వాక్యమే సంపూర్ణంగా బలం, శక్తిని ఇస్తాయి. యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. బాప్తిసం తీసుకున్నాక అరణ్యములకు వెళ్ళిపోయాడు యేసు ప్రభు. 40 రోజులు, 40 రాత్రులు, 40 పగుళ్ళు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఆ 40 రోజులు ఉపవాసం అయిన తర్వాత అరణ్యములకు వచ్చేటప్పుడు సాతాను ఎదురయ్యాడు. ఎదురై ఏమన్నాడు? ఈ మంచి టైం శోధిస్తాను బాగా అని. నువ్వు దేవుడి కుమారుడా? అలాగైతే నువ్వు దేవుడి కుమారుడా? అదైతే ఈ రాళ్లను రొట్టెలు అవునట్టుగా చేసుకున్న తిను, ఎందుకు ఆకలితో కలుస్తావు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో, నువ్వు దేవుడి కుమారుడు కదా, రాళ్ళు రొట్టెలుగా చేసుకో తిను
ప్రోగ్రాం ఉన్నాడు. అపవాది మానవులు రొట్టె వల్ల మాత్రమే కాదు జీవించే, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారు అన్నాడు. అలాగైతే అక్కడ ప్రభు ఏం చెప్పాడు? మాటలే రొట్టెలు అన్నాడు. దేవుని మాటలే రొట్టెలు, దేవుని మాటలే ఆహారం, దేవుని మాటలే భోజనం అని చెప్పాలని చెప్పాడు. అలాగే వాక్యం ఎంత శ్రేష్టమైనది ప్రియులారా, వాక్యం ఎంత బలమైనది. అలాగైతే నీరన్న వాక్యం, భోజనం అన్న వాక్యం, రొట్టెలన్న వాక్యం, ద్రాక్షరసం అన్న వాక్యమే, పాలన్న వాక్యం. ఎవరు ఇస్తాడు? రండి అంటున్నాడు. ఎవరిని? తప్పికున్న వాడారా నీళ్ళ రెండు రూపలు ఈయకయ్యే ఈ నీళ్లను భోజనాన్ని మీరు తీసుకోండి, భుజించండి. రెండు రూపలు ఏకయ్యే ద్రాక్షారసమును పాలను కొనడు అంటున్నాడు. అలాగే గమనించండి, చూస్తున్నాడు ఆయన ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదురు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, మీ ప్రాణములకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. ప్రాణములకు అనగా ఆత్మలకు శాంతినిస్తానంటున్నాడు. అనేక మంది శాంతి లేకుండా చనిపోతున్నారు. అనేక మంది శాంతి, సమాధానం, నెమ్మది లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే చూస్తున్న ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, సమస్త జనులు కూడా ఎలా ఉన్నారు? భారముతో ఉన్నారు, ప్రయాసలతో ఉన్నారు. ఏంటంటే ఈ మధ్య సినిమా యాక్టర్లు అమ్మాయిలు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేస్తారు. సినిమా యాక్టర్లు చనిపోతున్నారు, పురుషులు చనిపోతున్నారు, స్త్రీలు చనిపోతున్నారు. ఏం తక్కువ ఉండేవాడికి? అందం లేదా, ఐశ్వర్యం లేదా, పలుకుబడి లేదా, ప్రతిష్ట లేదా, డబ్బులు లేవా, బంగారు లేదా, వెండి లేదా, 4 చక్రాల కార్లు లేవా, ఆస్తులు అంతస్తులు లేవా, ధనం లేదా, అన్నీ ఉన్నాయి. ఎందుకు మరి ఊరేసుకుని చచ్చిపోతున్నారు? ఒకటే కారణం, ఆత్మలో శాంతి, నెమ్మది, సమాధానం లేదు. ఎందుకు ఈ బతుకు? అది శాంతి లేక, సమాధానం లేక, వాళ్ళే ఊరి పెట్టుకొని నరహత్య, పాపం ఎవరు చేసుకోకూడదంటే తమను తామే చదువుకుంటున్నారు. మన ప్రాణం మీద వేరే వారి ప్రాణం మీద ఎట్లా అధికారం లేదు, మన ప్రాణం మీద కూడా మనకు అధికారం లేదు. మన ప్రాణం మనం తీసుకున్న హత్యనే. యూదా ఇస్కరియోతు అలా చనిపోయాడు, ఊరేసుకొని. వాడు నరహంతకుడు, వేసుకొని శిష్యుడే నరహంతకుడయ్యాడు. కాబట్టి ఆత్మలో శాంతి లేక ఈనాడు మరణాలు ఎక్కువ అవుతున్నాడు. ఎందుకు అవుతున్నారు? పశువు పంటల మందులు తాగుతున్నారు, ఉరిబిడ్డలు చనిపోతున్నారు, రైతులు పడుతున్నారు, నీళ్ళలో ప్రమాదాల్లో చిక్కుకొని చనిపోతున్నారు. ఏది సులభము మరణం అని ఎంచుకుంటున్నారు మానవులు. అయినా శాంతి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోకపోయినా కొంతమంది త్రాగుతూ, జూదానికి, మత్తు పదార్థాలు సేవించడానికి, సినిమాలు చూడడానికి, వ్యభిచారం చేయడానికి, డ్యాన్సులు ఆడే ఆ నాటకశాలలోకి వెళ్ళి కొంత నెమ్మది సంపాదించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. సినిమా పోతే సంతోషం ఉంటుందా? శాంతి వస్తుందా? త్రాగుడు నేర్చుకుంటే శాంతి వస్తుందా? మత్తు పదార్థాలు సేవించే శాంతి వస్తుందా? పొగాకు, సిగరెట్లు, బీడీ తాగితే శాంతి వస్తుందా? డ్రగ్స్ తీసుకుంటే శాంతి వస్తుందా? ఇవన్నీ చేస్తున్నారు. డాక్టర్లు అయితే ప్రెసిడెంట్ ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. ఆ ప్రెసిడెంట్ ఇంజెక్షన్ తీసుకుంటే ఒళ్ళంతా
ఉమ్మంటా ఉంటుంది. ఊరంతా తిమ్మిరి, అదొక సంతోషం. ఊరంతా తిమ్మిరి చేసుకునే కృతిని వేసిన లోపల వేసుకొని అదొక సుఖం అనుకుంటున్నారు. అది ఆత్మశాంతి ఇస్తుందా? ఎంతసేపు ఉంటుందా ఆ తిమ్మిరి వల్ల? ఎంతసేపు ఉంటుంది మత్తు? ఎంతసేపు ఉండగలరు సినిమాలో? ఎంతసేపు తాగుతారు బిడీలు, సిగరెట్లు? ఆ తరువాత సంగతి ఏంటి? అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, అంటే సమస్త జనులకు శాంతి లేదు, నెమ్మది లేదు. నేను ఇస్తాను, రండి నా ఎదుకు రండి, నా కాడి మీ మీద ఎత్తుకోరండి, అనగా నా అధికారం కిందికి రండి, నా మాటలు వినండి. నేను సాత్వికులను దీన మనసు గలవాడు, రండి నాతో వచ్చి నాతో నేర్చుకోరండి, మీ ప్రాణులకు విశ్రాంతి దొరుకుతుంది. అనగా ప్రాణం అంటే ఆత్మే. బైబిల్లో కొత్త నిబంధనలో మీ ప్రాణం నడుచుకోండి, ఆడ ఆత్మను పెట్టుకోండి. ఇంగ్లీష్ బైబిల్లో స్పిరిట్ అనే ఉంటుంది, సోల్ అని ఉండేది. ఇంగ్లీష్ బైబిల్ సోల్, తెలుగు బైబిల్ ప్రాణం ఉన్నాడు తెలియదు. మొత్తానికి ఇంగ్లీష్ బైబిల్ సోల్, ఆత్మకు శాంతి. ఇది ఎక్కడ దొరకదు, ఒక యేసు ప్రభులోనే, ఆ ప్రభు వాక్యంలోనే దొరుకుతుంది. ప్రపంచంలో ఎక్కడ దేంట్లో కూడా ఏ డ్రగ్స్ లో దొరకదు, ఏ ప్రెసిడెంట్ లో దొరకదు. ఏమిటి? ఏ రకమైన పంచవర్ష పరమాణాదులు ఏ ఆహారంలో కానీ, ఏ త్రావు, ఏ భూములో కానీ, ఏ వ్యభిచారంలో కానీ, ఏ మత్తు పదార్థంలో కానీ శాంతి దొరకదు. ఒకవేళ దొరికిన తాత్కాలికమే. నిత్య శాంతి, నిత్యానందం, నిత్య సంతోషం యేసు ప్రభువులోనే దొరుకుతుంది. ఆయన శాంతిమూర్తి, ఆయన శాంతి ప్రభాత, ఆయన శాంతి దూత, ఆయన సమాధానాల పతి, సమాధానానికి కర్త. సమాధానం, శాంతి, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేవాడు. ఎవరికి? పిలువబడిన వారికి. ఎవరు పిలువబడిన వారు? అందరినీ పిలుస్తున్నాడు ఆయన. భూదిగంత నివాసులారా అంటున్నాడు. ప్రయాసపడి భారతదేశం సమస్త జనులారా అని పిలుస్తున్నాడు ఆయన. రండి మన వివాదము తీర్చుకుందాం అంటున్నాడు. తప్పికున్న వారులారా రండి అంటున్నాడు ఆయన. ఇంకా ఎవరు చూస్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26. సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. ఏమంటే ఎవరిని రక్షిస్తాడు ఆయన? పరలోకానికి పోయేటట్టుగా, మోక్షం పోయేటట్టుగా ఎవరు రక్షిస్తున్నాడు? పిలువబడిన వారు. మొదటిగా ఎవరు పిలువబడిన వారు? ఇంట్లో చెప్తున్నాం. ఇక్కడ పిలువబడిన వారు ఎవరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26. సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. లోకంలో చాలా పిలుపులు ఉన్నాయి. పెళ్లి పిలుపులు, చావు పిలుపులు, ఏమండి ఇంకా ఆయా అకేషన్స్ ఉంటాయి. ఏమండి పెళ్లి కూతురు చేస్తున్నాం మా పాపని, లేకపోతే ఏమండి లేకపోతే ముఖాలు శాస్త్ర పిలుపులు, రకరకాల పిలుపులు ఉన్నాయి. కొంతమంది ఆదివారం ఎడగొట్టి ఆయా పిలుపులకు తోలిపోయారు. ఏమండి అక్క బిడ్డకు మాట ఖాయం చేసుకోవడానికి వచ్చారట, అదొక పిలుపు. రకరకాల పిలుపులు పోతా ఉంటారు. జయంతి మంత్రులు ఎడగొట్టి, వాక్యం ఎడగొట్టి పిలుపులు చాలా ఉన్నాయి. ప్రభు పిలుపు కూడా ఉంది, యేసు ప్రభు పిలుపు కూడా. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతి జ్ఞానులైనను, ధనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. ఎందుకంటే పిలిచినా రాదు, కానీ పిలిచాడు. భూదిగంత నివాసులారా, సమస్త జనులారా పిలిచాడు. వంశం అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరం దేవుని యొక్క అతిశయపడుతూ
జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఎన్నికైన వారిని గ్రహణం చేయటకు లోకంలో నీచులైన వారిని, ధృవీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. చూసారా? పైన ఉన్న 26 సహోదరు అవజన్ములు తెలిసిన పిలుపును చూడుడి. అంటే ఎవరు పిలిచాడు? వెర్రి వారిని, బలహీనులను, ఏమంటే నీచులను, ధృవీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని పిలిచాడు. ఈ లిస్ట్ లో ఉన్నారా పిల్లలా? ఎవరైనా ఈ మాట అడుగుతుందా? ఎవరైనా సరే ఈ లిస్ట్ లో ఉన్నారా? ఈ సమాజంలో ఉన్నారా? అలాగే అమ్మ, అలాగే అయ్యే బాబు, ప్రేమ స్నేహితుడు, తమ్ముడు ఉన్నలా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. పిలుపును నిర్లక్ష్య పెట్టండి. లోకంలో నుండి ఏ పిలుపు అయినా నిర్లక్ష్య పెట్టండి. కానీ అది పెళ్లి పిలుపు కానీ, లేకపోతే అది సాగు పిలుపు కానీ, లేకపోతే మంచి మాట చేసుకునే పిలుపు కానీ, అది పెట్రోల్ పిలుపు కానీ, ఎంగేజ్మెంట్ పిలుపు కానీ, లేకపోతే పార్టీ పిలుపులు కానీ, లేకపోతే మందు పార్టీలు కానీ, దేనికి ఎన్నో పిలుపులు ఉంటాయి. మీ స్నేహితులు భోజనం చేసుకొని పిలుస్తారు, రండి భోజనానికి. ఎన్నో పిలుపులు ఉన్నాయి. కానీ ఆ పిలుపులకు పోయినా పర్వాలేదు, పోకపోయినా పర్వాలేదు. యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తున్నాడు. రోగులకే కానీ వైద్యులు, ఆరోగ్యం గల వారికి అక్కడ లేదు కదా. అలాగే నేను పాపులను పిలవచ్చి నీతిమంతులు పిలువ రాలేదంటున్నాడు. అలాగైతే పాపాత్ములందరినీ కూడా, నీ పాపువా సోదరి, తల్లి, అమ్మ, స్నేహితుడా, బాబు, మిత్రుడా, నీవు పాపివా, జన్మ పాపివా, కర్మ పాపివా అయితే యేసు ప్రభువుని పిలవడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. నిన్ను పిలవడానికి, నిన్ను రక్షించడానికి వచ్చాడు. చాలా మంది ఆయన పిలుపు అందుకోలేదు. మరి ఆయన దగ్గరికి రావడం లేదు. అందుకే పిలువబడిన వారు అనేకులు, మత్తయి సువార్త 22:14, పిలువబడిన వారు అనేకులు, మరి రక్షింపబడిన వారు, ఏర్పరచబడిన వారు కొంతమంది అని రాయబడింది. అలాగైతే మరి ఆయన పిలుపును, పిలువబడిన వారు చూస్తున్నారు. ఆ పిలుపును అందుకొని వస్తారా? మరి ప్రేమైన వార్త గమనించండి. లూకా 14:17 చూడండి. లూకా 14:17. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాడు. అయితే వారందరూ ఏక మనసుతో, పదాలను చదువుతాను, ఆయన అతనితో ఇచ్చాను. యేసు ప్రభు ఒక మనిషి అన్నాడు, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకుడు పిలిచాను, విందు కాలం ఎప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాడు. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగారు. మొదటి వాడు, నేను పొలము కొని ఉన్నాను, అవశ్యముగా చూడవలను, నన్ను క్షమించాలని నిన్ను వేడుకొస్తున్నాను. మరొకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షగా వెళ్తున్నాను, నన్ను క్షమించాలని వేడుకొస్తున్నాను. మరొకడు, నేను స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేదు. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి మాటలు తన యజమాని తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నేను త్వరగా పట్టణపు వీధులలోనికి, సందులలోనికి వెళ్ళి వీధులను, అంగహీనులను, కుంటి వారిని, బుద్ధి వారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పారు. చూసారా పిల్లల? ఒక గొప్ప వ్యక్తి, మరి గొప్ప ధనవంతుడు, మరి విందు చేశాడు, గొప్ప విందు చేశాడు, అనేకులు పిలిచాడు. విందు కాలం ముందు ఏమంటాడు? ఇప్పుడు విందు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాడు. అనేకులు పిలిచాడు రమ్మని. దేనికి? విందుకు. విందు అంటే ఏంటంటే
రకరకాల పదార్థాలు ఉంటాయి, తినలేని పదార్థాలు ఉంటాయి, కోరుకున్న ఐటమ్స్ ఉంటాయి, తినలేని ఐటమ్స్ ఉంటాయి. నేను ఒక 2 రెస్టారెంట్లు చూశాను. ఆఫీస్లో పని చేస్తూ మా ఆఫీస్ డాక్టర్లు పిలిస్తే వెళ్ళారు హైదరాబాద్. ఓ ఆ విందుశాల అంటే పెద్దదండి, మనం అందరం కొంచెం అంటే పెద్ద విందుశాల. ఈ చివరి ఆ చివరి వరకు వీళ్ళైతే ఆ కళ్యాణ వరకు ఉంది హాల్. ఒకవైపు అన్ని నాన్ వెజిటేరియన్, ఒకవైపు అన్ని వెజిటేరియన్. చేసి పెట్టేది కాదు, అప్పుడప్పుడు చేసేస్తాను మీ చేతిలో. అన్ని గ్యాస్ పొడుగులు అన్ని కూడా పడుతూ ఉంటాయి, ఈ చివరి ఆ చివరి. పోయా నిలబడుతుంటే నాకు దోశ కావాలంటే ఏం దోశ దాంట్లో రకాలు ఉంటాయి. ఆ దోశ వేయడం నాకు ఫలానాది కావాలి, ఉద్యోగం కావాలి, నాకు ఇంటి కావాలి. ఎన్ని అడిగితే ఫలానా స్వీట్ కావాలి, ఫలానా అప్పుడప్పుడే ఎందుకంటే కలిపి పెట్టుకుంటుంది పిండి అన్ని ఆహారం వెంటబట్టాలి. విందు అనగా ఒక మాట చెప్పాలని సంతోషం. గొప్ప వ్యక్తి గొప్ప విందు చేశాడు. నేను వ్యాఖ్యానం చేయకుండా చెప్పాలంటే, ఇప్పుడు విందు సిద్ధముగా ఉన్నది అని పిలువబడి వారితో రండి అని తన దాసులు పడతాయి. ఆ విందు ఏమిటంటే ఒక మాట చెప్పాలంటే పాప క్షమాపణ, ఆత్మరక్షణ, పరలోక రాజ్య ప్రవేశం, మోక్షం. అది ఏంటంటే దేవుడి చెప్పింది ఆ గొప్ప వ్యక్తి పిలువబడిన వారందరికీ ఇచ్చేది సిద్ధం చేశాడు. ఇప్పుడు పాప క్షమాపణ సిద్ధంగా ఉన్నాయి అడిగేవాడు, ఆత్మను రక్షించమంటే సిద్ధంగా ఉన్నాయి, ఆత్మశాంతి కావాలంటే సిద్ధంగా ఉన్నాయి, మోక్షం కావాలంటే సిద్ధంగా ఉన్నాయి, రండి అని పిలువబడిన వారితో చెప్తే షాపులు చెప్పారండి, నెపాలు చెప్పారు, ఒకరంతా కొత్తగా పెళ్లి తీసుకున్నాడంట, నేను రాలేదు. అది కూడా ఎక్కడ ఎవరు చూసుకున్నాడంట, నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకుని ఉన్నా, నేను రాలేదు. వీళ్ళు కాకుండా ఒకడు ఎవరు చేసుకుంటారంటే కారణాలు ఎలా ఉన్నాయి? ఒకడు 5 జతలు ఎందుకు ఉన్నాను పరీక్ష వెళ్తున్నాను, కొన్నాక పరీక్ష చేస్తారా, పరీక్ష చేసినప్పుడు అంటారు. ఒకడు పొలం కొని ఉన్నాను పరీక్ష వెళ్తున్నాను, పరీక్ష చేసి పొలం కొంటారా, కొన్నాక పరీక్ష చేస్తారా? సాకులేదు. అలాగే సమస్త జనులను దేవుడు యేసు ప్రభు రండి రండి రండి, మన వివాదం తీర్చుకుందాం, మీ పాపం ఏమవ్వలే, నేను చల్లగా చేస్తాను, తీసేసి భూదిగంత నివాసులారా, సమస్త జనులారా అని ఒక విందుకు పిలిచినట్టు అనేకులు పిలిస్తే ఆత్మశాంతి ఇస్తాను, ఆత్మశుద్ధి చేస్తారు, ఆత్మకు రక్షణ ఇస్తారు, పాపక్షమాపణ ఇస్తారు, పరలోక రాజ్యం ఇస్తారు, మోక్షం ఇస్తారు. అనేక రీతిగా పిలుచుకుంటే మానవుడు అసలు పాపం రక్షించడానికి లోక రక్షకుడిగా, దగ్గర రక్షకుడిగా, పాప రక్షకుడిగా వస్తే నెపాలు చెప్తున్నారు, ఎవరు రావడం లేదు. అలాగే గమనించండి. అందుకే 22:14 మత్తయి వార్త, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మంది అని చూస్తున్నారు. అలాగైతే మరి ప్రకటన 17:14 ఆయన ఎవరిని రక్షించి ఎవరిని ఆయనకు చేర్చుకున్నాడు? పిలువబడిన వారిని, ఏర్పరచబడిన వారిని, నమ్మకమైన వారిని అని చూస్తున్నాం. ఇంతవరకు పిలువబడిన వారు ఎవరో చూశారు. అలాగే ఏర్పరచబడిన వారు ఎవరండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-5 వచనాల్లో పొందలాగా చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులముగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై
వలనని జగత్తు పునాది వేయబడకుంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాను. పిలువబడిన వారు కొందరైతే ఏర్పరచబడిన వారు. దేవుడు ఎప్పుడు ఏర్పరుచుకున్నాడంట? ఈ భూమికి జగత్తుకు ప్రపంచానికి పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో అనగా తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో మరి మనలను ఏర్పరచుకునేను. అలాగే చెప్పిగా దేవుడు ఎవరిని ఏర్పరుచుకున్నాడు? కొన్ని పత్రికలు కూడా మనం చదివాడు. మొదటి పత్రిక 26 ఏమండి, ఆయన ఎవరు ఏర్పరుచుకున్నాడు? దేవుడు సిద్ధపత్రిక ఆయన వెర్రి వారిని ఏర్పరుచుకున్నాడని మనం చూశాడు. ఏమండి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గురువులైనను గొప్ప వంశం వారైనను అనేక పిలువబడలేదు, కానీ ఏ శరీరులు దేవుడు ఎదుట పడకున్నట్లు జ్ఞానులు సిద్ధపరచుటకు లోకంలో ఉంటూ వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిద్ధపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని గర్భం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకుని ఉన్నాడు. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే బలహీనులను, అత్యల్పులను, దరిద్రులను దేవుడు కొద్ది వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా మనుషులతో శాస్త్రవేత్తలతో చెప్పాడు, మీరు అబ్రహాము కుమారుడు అనుకుంటున్నారు, పరలోక రాజ్యం మీవే, వాగ్దానాలు మీవే, లేకపోతే ధర్మశాస్త్రము మీవే, పర్యాటనం మీవే, మాకంటే ఎవరు భక్తులు లేదని అనుకుంటున్నారు. మీకంటే వేశ్యలను, సుంకరులను పరలోక రాజ్యంలో ముందు చేరతారట. మీకంటే సుంకరులను, వేశ్యలను పరలోక రాజ్యంలో ముందు చేరతారట. ఇక్కడ అన్నాడు బలహీనుడు, తర్వాత మరి వెర్రివారు, ఇక్కడ నీచులు, నీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు నీ దేవుడు ఏర్పరుచుకున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? ఇలాంటి నీచులు, ధృవీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు, వెర్రివారు, బలహీన ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు. జ్ఞానులు రావు దేవుడు, బలవంతులు రావు దేవుడికి. కడుపు నిండిన వాడు, కోటీశ్వరుడు, లక్షాధికారులు చేసుకోవాలి పిలిస్తే రాదు. ఏమంటే ఎన్నికైన వారు, లేకపోతే రాజకీయ నాయకులు, లేకపోతే గొప్ప పదవులు చదువుకున్న వారు పిలిస్తే రాదు. అందుకే పిలువబడిన వారిని నెపాలు చెప్తున్నారు కదా, సాకులు చెప్తున్నారు కదా, నేను అందుకు రాలేదు మీ దగ్గరికి. దేవుడు ఎవరు పిలుస్తున్నాడు? కనపడక మన కొరకే నిత్య నాశము, నిత్య శిక్ష, నిత్య మరణం, నిత్య నరకము నుండి, పాతాళం నుండి మనం తప్పించాలని, దేవుడు రక్షించాలని మన ఆత్మలను పిలుస్తున్నాడు. ఆయన మానవుడు జీవాత్మ, దేవుడు పరమాత్మ. అందుకు ఆయన పిలుస్తున్నాడు, రావడలేదు. అలాగే పిలువబడిన వారు రావడం లేదు కాబట్టి ఆయన కొందరు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు? వెర్రి వారిని, బలహీనులను, నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మరి చూడండి, యాకోబు పత్రిక 2:5, యాకోబు పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యం వారసులుగాను ఉండటము దేవుడు ఏర్పరచుకోలేదా? ఎవరు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? యాకోబు పత్రిక 2:5లో, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఏమండి, మనమే దరిద్రులు అనుకుంటే ఎంత మంచిదండి. దరిద్రులైన మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. అయితే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఎలాంటి వారంటే భాగ్యవంతులు అంటారు. అందుకే ఒక పాట,
విశ్వాసిని భాగ్యనంద గోపరో ఎరిగివా యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు యేసు ప్రభువు విమోచించిన నిన్ను పోలిన వాడెవడు. మంచి పాట ఏమంటే విశ్వాసని భాగ్యమంత గొప్పది. ఈ మాటను బట్టి రాష్ట్ర ఆ యొక్క కీర్తన గీత రచించిన ఆ వ్యక్తి, నా ప్రియ సహోదరుడు ఆలోచించుడి, ఈ లోక విషయంలో దరిద్రుడైన వారిని విశ్వాసముకు భాగ్యవంతుడుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంలో అనగా పరలోకానికి నిత్య రాజ్యానికి వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? అలాగైతే ఇంతకుముందు చదివాము మనుషులు వెర్రివారు, బలహీనులు, నీతులు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు నీ ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు కుమారుడు వేయబడక మునుపే యేసుక్రీస్తు ద్వారా పిలిచి గొప్ప విందు చేసి పిలిచి ఏర్పాటు చేస్తున్నాడు. మాత్రమే కాకుండా విశ్వాసముందు భాగ్యవంతులుగా చేయడానికి దరిద్రులను కూడా ఆయన పిలిచాడు అన్న మాట ఎంత గమనించదగిందండి. అలాగైతే మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2:9-10 చెప్తున్నాడు, చీకటి మనకి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మును పిలిచిన వారిని గుణాతిశయ ప్రచురముని నిమిత్తము ఏర్పడుతున్న వంశమును రాజులైన యాజక సమూహమును దేవుడు సొంతైన ప్రజలుగాను పరిశుద్ధ జనముగా ఆ దేవుడు ఆయన మనకు పిలిచాడు అని ఏర్పరచుకున్నాడు అని అక్కడ మనం చూస్తున్నాం. ప్రేమ వల్ల గమనించండి, ద్వితీయోపదేశకాండం 14:2 మనం గమనిస్తే, ద్వితీయోపదేశకాండం 14:2 ఏదైనా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనం మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములను విశేషముగా తనకు స్వకీయ జనం అన్నట్లు నిన్ను ఏర్పరచుకునేది. మంచి మాట అండి. ఏదైనా నీ దేవుడైన యెహోవాకు నీవు, అమ్మా సోదరి బాబు అయ్యా తమ్ముడు అన్నలారా తమ్ములారా చిన్నవాళ్ళారా పెద్దవాళ్ళారా నీవు అన్న మాటలు గమనించాడు. వింటున్నా అందరూ కూడా యెహోవాకు, నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనం మరియు యెహోవా, ఇప్పుడు గమనించాడు, భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు అనగా దేవుడికి స్వకీయ జనమున్నట్లు నిన్ను ఏర్పరచుకొనేను. చూసారా, నిన్ను ఏర్పరచుకొనేను. ఆ నీవు వినే మనమే అయితే ఎంత మంచిదండి. జూమ్ యాప్ ద్వారా వింటూ ఉన్నారు, ఫేస్బుక్ ద్వారా వింటున్నారు, యూట్యూబ్ ద్వారా వింటున్నారు, ఏమండి మందిరంలో కూర్చొని వింటూ ఉన్నారు. మనలో ఒకరైతే, మనమే ఆ ఒకరైతే ఎంత మంచిదండి. లూకా సువార్త 15:29 మారు మనసు అక్కర లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో దేవుని రూపం ఎదుట ఎక్కువ సంతోషం కలుగునట్టున్నాడు. ఏమంటే మారు మనసు అక్కర లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో దేవుని రూపం ఎదుట ఎక్కువ సంతోషం కలుగునంటున్నాడు.